ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద డీప్ డైవ్ చేయబోతున్నాం. అంటే మనం ఎప్పుడైనా ఆలోచించామా, మనకొచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా రేపటి గురించి మనకుండే భయం, ఆందోళన కానీ. అవును, ఇవన్నీ చాలా కామన్గా అందరికీ ఉండేవే. కరెక్ట్. కానీ వీటన్నిటికీ కారణం కేవలం బయటి పరిస్థితులు మాత్రమే కాదట. మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మాత్రమే కాకుండా సరిగ్గా మన వెన్నెముక చిట్ట చివర ఉండే ఒక చిన్న శక్తి కేంద్రం దీనికి కారణం అని ఎవరైనా చెబితే నమ్ముతామా? నిజంగానే వినడానికి కొంచెం వింతగా అనిపిస్తోంది. అదే కదా. ఆందోళన అనేది జనరల్గా మెదడుకు సంబంధించిన విషయం అనుకుంటాం. దానికి వెన్నెముక అడుగు భాగానికి లింక్ ఏంటి అనిపించవచ్చు. కానీ నిజంగానే మన శరీరంలో అలాంటి ఒక ఎనర్జీ పునాది ఉందని మన సోర్సెస్ చెబుతున్నాయి. మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలను, మనం ఎదుర్కొనే ఆర్థిక మానసిక పరిస్థితులను పరోక్షంగా శాసించే ఆ శక్తి కేంద్రం పేరే మూలాధార చక్రం. ఎగ్జాక్ట్లీ, రూట్ చక్ర అంటారు దీన్ని. రైట్. సో ఈరోజు మన లోతైన విశ్లేషణలో సోర్సెస్ ఆధారంగా ఈ రూట్ చక్ర చుట్టూ ఉన్న ఆసక్తికరమైన సైన్స్ని, అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. తప్పకుండా. ఇక్కడ ముందుగా మనం ఒక విషయం చాలా క్లియర్ చేసుకోవాలండి. మూలాధార చక్రం లేదా ఆంగ్లంలో రూట్ చక్ర అనగానే ఇదేదో మాయాజాలమనో లేక మంత్రతంత్రాలకు సంబంధించిన విద్య అనో చాలా మంది అనుకుంటారు. అవును, జనరల్గా చక్రాలు, కుండలిని అనగానే ఒక రకమైన మిస్టికల్ ఫీలింగ్ వస్తుంది జనాలకి. కరెక్ట్. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఇది 100% సంపూర్ణమైన యోగ విజ్ఞాన శాస్త్రం అన్నమాట. అంటే ఒక మనిషి జీవితంలో భయం లేకుండా స్థిరంగా ఉండాలన్నా లేదా ఆర్థిక సమృద్ధిని సాధించాలన్నా, అంతెందుకు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరాలన్నా సరే ఈ చక్రం ఎంత కీలకమో మన దగ్గరున్న గ్రంథాలు, పరిశోధనలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద భవనానికి పునాది ఎంత ముఖ్యమో మనిషికి మూలాధారం అంత ముఖ్యం. శరీరంలో ఎక్కడో కింద భౌతికంగా ఉన్న ఒక కేంద్రం మన బాహ్య జీవితాన్ని ఇంతలా ప్రభావితం చేస్తుందన్నమాట. పునాది గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అసలు ఆ పునాది మన శరీరంలో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది చెప్తాను. దాని స్వరూపం ఏంటి, అసలు ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్తో మొదలు పెడదాం. ష్యూర్. మన కుండలిని వ్యవస్థలో మొత్తం 7 ప్రధాన చక్రాలు ఉంటాయని యోగ శాస్త్రం చెప్తోంది. వాటన్నింటిలో మొట్టమొదటిది మరియు అన్నింటికీ బేస్లో ఉండేది ఈ మూలాధార చక్రం. ఓకే, ఫస్ట్ది అన్నమాట. అవును. దీని స్థానం ఎక్కడంటే పురుషులు లేదా స్త్రీలలో జననేంద్రియాలకు మరియు గుదద్వారానికి మధ్య ఉన్న ప్రాంతంలో, అంటే వెన్నెముక యొక్క చిట్ట చివరి భాగంలో ఇది ఉంటుంది. మెడికల్ టర్మినాలజీలో ఈ భాగాన్ని మనం పెరినియం అంటాము. పెరినియం, రైట్. ప్రాచీన హఠయోగ గ్రంథాలను పరిశీలిస్తే సరిగ్గా ఇదే స్థానంలో బ్రహ్మగ్రంథి ఉంటుందని చాలా స్పష్టంగా వివరించారు. వెయిట్, ఇక్కడ ఈ బ్రహ్మగ్రంథి అంటే ఏంటి? అంటే భౌతికంగా అక్కడ ఏదైనా ముడి లాంటిది, ఒక కండరం లాంటిది ఉంటుందా? లేదండి. బ్రహ్మగ్రంథి అంటే భౌతికంగా మనం కోసి చూస్తే కంటికి కనిపించే ముడి కాదు. అదొక ఎనర్జీ బ్లాక్. అంటే సృష్టికి, మన సర్వైవల్కి సంబంధించిన ముడి అది. ఓహో, ఎనర్జీ లెవెల్లో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మనం భూమితో ఎలా కనెక్ట్ అయి ఉన్నాం, మన ప్రాథమిక భయాలు ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించిన మానసికం మరియు శక్తి ముడి అది. ఇక దీని ఆకారం, స్వరూపం గురించి చెప్పాలంటే అది కూడా సోర్సెస్లో మెన్షన్ చేశారు కదా. అవును. యోగశాస్త్ర చిత్రణ ప్రకారం మూలాధార చక్రానికి ఎరుపు రంగు ప్రతీకగా ఉంటుంది. మన సృష్టిలోని పంచభూతాలలో ఇది పృథ్వీ తత్వాన్ని, అంటే భూమి తత్వాన్ని సూచిస్తుంది. ఇది 4 రేకులు కలిగిన ఒక పద్మం, అంటే ఒక తామర పువ్వులాగా ఉంటుంది అని చెబుతారు. 4 రేకులున్న తామర పువ్వు ఆకారం ఊహించుకోవడానికి బాగుంది. అవునండి. ఆ 4 రేకులు ఊరికేదో అలంకారం కోసం చెప్పినవి కాదు. అవి మనిషి మనసులోని 4 విభిన్న వృత్తులను లేదా శక్తులను కంట్రోల్ చేస్తాయి. వావ్. ఓకే, భూమికి సంబంధించింది కాబట్టే దీన్నే రూట్ చక్ర అన్నారు అని అర్థమవుతుంది. కానీ ఇక్కడే నాకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. అడగండి. మీరు చెప్పినట్లు శారీరకంగా కింద ఉండే ఆ చిన్న పాయింట్కి బయటి ప్రపంచంలో మనం సంపాదించే డబ్బుకు లేదా అవకాశాలకు లింక్ ఏంటి? అంటే సమాజంలో కొందరు చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. అవును, చాలా మందిని చూస్తుంటాం మనం. మరికొందరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఫెయిల్ అవుతుంటారు. ఆ బాహ్య విజయాలకు ఈ వెన్నెముక కింద ఉన్న చక్రానికి మధ్య అసలు మెకానిజం ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మెకానిజం ఏంటంటే, మనం ఒక పెద్ద చెట్టును ఊహించుకుందాం. బయటికి కనిపించే ఆ కొమ్మలు, పండ్లు ఎంత బాగున్నా సరే దాని అసలు బలమంతా ఎక్కడుంటుంది? ఖచ్చితంగా భూమిలో పాతుకుపోయిన వేళ్లలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ వేళ్లు బలంగా ఉంటేనే భూమిలో ఉన్న పోషకాలను లాక్కొని చెట్టు పైదాకా పంపగలుగుతాయి. మనిషి విషయంలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతోంది. ఏ వ్యక్తికైతే ఈ మూలాధార చక్రం బ్యాలెన్స్డ్గా ఉంటుందో వాళ్ల ఎనర్జీ వేళ్లు భూమిలో చాలా బలంగా నాటుకుని ఉన్నట్లు లెక్క. ఓహో, దీన్నే సోర్సెస్లో గ్రౌండింగ్ అన్నారు కదా. అవునండి. దీన్ని మనం సైకలాజికల్ గ్రౌండింగ్ అనొచ్చు. ఎప్పుడైతే వాళ్లలో ఆ గ్రౌండింగ్, అంటే ఎటువంటి అభద్రతా భావం లేని ఒక స్థిరత్వం ఉంటుందో, వాళ్ల ఆలోచనలు ఎప్పుడూ అభావం,
అంటే స్కార్సిటీ నుంచి రావు. అంటే నాకు లేదు, నాకు రాదు అనే భయం నుంచి కాకుండా. కరెక్ట్. ఆ భయం నుంచి కాకుండా సమృద్ధి అంటే అబండెన్స్ మైండ్ సెట్ నుంచి వస్తాయి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్లే సంపద, కొత్త అవకాశాలు వాళ్ళ వైపు సహజంగా ఆకర్షించబడతాయి. అర్థమైంది. అంటే మనం ఎప్పుడూ పైపైన బయటి ప్రపంచంలో డెవలప్ అవ్వాలని, స్కిల్స్ పెంచుకోవాలని చూస్తాం, కానీ ఈ బేస్మెంట్ సరిగ్గా లేకపోతే మనం నిర్మించే ఇల్లు నిలబడదు అంటారు. 100% అంతేనండి. మరి ఈ పునాది వీక్ అయితే, ఆ చక్రం బ్యాలెన్స్ తప్పితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? డే టు డే లైఫ్లో మనం ఎలాంటి లక్షణాలను బట్టి దాన్ని కనిపెట్టచ్చు? ఆ పునాది బలహీనపడినప్పుడు వచ్చే ప్రకంపనలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రధానంగా సోర్సెస్లో 3 రకాలుగా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోందని చెప్పారు. ఫస్ట్ది ఏంటి? మొదటిది మానసిక సమస్యలు. విపరీతమైన అస్థిరత ఉంటుంది వాళ్లలో. జీవితంలో ఒక చిన్న కష్టం రాగానే ఏదో ప్రపంచం మొత్తం మునిగిపోతున్నట్లు అమితంగా భయపడిపోతారు. అంటే ఒక చిన్న ఇష్యూని కూడా భూతద్దంలో చూస్తారనమాట. అవును. తమకెవరూ లేరన్న అభద్రతాభావం, అసలు రేపు ఏమవుతుందో అన్న నిరంతర ఆందోళన వాళ్లను లోపలి నుండి తినేస్తూ ఉంటాయి. ఇక రెండవది సామాజిక మరియు ఆర్థిక సమస్యలు. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్న సంపదకు సంబంధించినవి. కరెక్ట్. వీరు పగలు రాత్రి కష్టపడతారు, కానీ ఆర్థికంగా వృద్ధి అనేది అసలు కనిపించదు. చేతికందిన అవకాశాలు కూడా త్రుటిలో చేజారిపోతుంటాయి. సమాజంలో వాళ్లకు దక్కాల్సిన కీర్తి ప్రతిష్టలు దక్కవు. ఫైనాన్షియల్గా, సైకలాజికల్గా ఇబ్బందులు సరే, మరి ఫిజికల్గా అంటే శరీరపరంగా కూడా ఏమైనా లక్షణాలు బయటపడతాయా? ఎందుకంటే మనం ముందే అనుకున్నాం, మన టెన్షన్స్కి వెన్నెముక కింద భాగానికి ఒకటే రీజన్ ఉండొచ్చని. ఖచ్చితంగా శారీరక లక్షణాలు ఉంటాయే. ఇక్కడే అసలైన పాయింట్ ఉందండి. ఈ మూలాధారం దగ్గర ఎనర్జీ ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో ముందుగా దెబ్బతినేది మన డైజెషన్ సిస్టమ్. ఓ, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందా? అవును. జీర్ణక్రియ మందగించడం, మలబద్ధకం లాంటివి మొదలవుతాయి. అలాగే దీర్ఘకాలికంగా ఏ మందు పనిచేయని వెన్నునొప్పి, కిడ్నీల సమస్యలు, ఇంకా లైంగిక బలహీనతలు, ఇవన్నీ ఆ ఏరియాలో ప్రాణశక్తి స్తంభించిపోవడం వల్లే జరుగుతాయి. వావ్, ఇదంతా ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. కంప్లీట్గా కనెక్టెడ్ అండి. వీటన్నింటికి మించి నిరంతరం ఏదో తెలియని బద్ధకం, నీరసం ఆవహించి ఉంటాయి. ఎంతసేపు పడుకున్నా ఆ అలసట పోదు. ఏ పనిపైన సరిగ్గా ఫోకస్ చేయలేరు. ఇది వింటుంటే నాకు ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. మనం జనరల్గా మనకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేస్తాం? ఏమనుకుంటాం? వాతావరణం బాలేదు అనుకుంటాం. అవును. వ్యాపారంలో లాస్ వచ్చినా, ఎప్పుడు నీరసంగా అనిపిస్తున్నా, నా టైం బాలేదు, అదృష్టం లేదు అనో, లేదా వాతావరణం బాలేదు అందుకే డల్గా ఉంది అని బయటి పరిస్థితుల మీదకి నెట్టేస్తుంటాం. రైట్. చాలా కామన్ ఇది. కానీ అసలు ప్రాబ్లం మన లోపలున్న బ్యాటరీ అనబడే ఈ ఎనర్జీ సెంటర్ డ్రైన్ అయిపోవడం వల్లనే అని తెలుసుకోవడం నిజంగా ఒక కనివిప్పు లాంటిది కదా. మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. మన ఫోన్ బ్యాటరీ పాడైపోయినప్పుడు మనం ఎన్ని కొత్త యాప్స్ ఇన్స్టాల్ చేసినా, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినా ఫోన్ ఆన్ అవ్వదు కదా. అవును, ముందు ఛార్జింగ్ పెట్టాలి లేదా బ్యాటరీ మార్చాలి. ఎగ్జాక్ట్లీ. మూలాధార చక్రం అనేది మన హ్యూమన్ సిస్టమ్కి ఒక మెయిన్ బ్యాటరీ లాంటిది. అది డ్రైన్ అయ్యాక లాజిక్ బాగా కనెక్ట్ అయింది. సరే, ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే, అంటే ఈ రూట్ చక్రాన్ని ఉత్తేజితం చేస్తే వచ్చే అద్భుతమైన మార్పులేంటి చెప్తాను. ముందుగా ఫిజికల్గా, మెంటల్గా ఎలాంటి లాభాలుంటాయో చూద్దాం. ఒకసారి ఈ మూలాధార చక్రం బ్యాలెన్స్ అయితే ముందుగా శరీరంలో ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఇందాక మనం చెప్పుకున్న ఆ నడుము నొప్పి, కిడ్నీల ఇబ్బందులు, ప్రోస్టేట్ సమస్యలు, ఇవన్నీ క్రమంగా దూరం అవుతాయి. ఓకే, ఎనర్జీ ఫ్రీగా ఫ్లో అవుతుంది కాబట్టి. అవును. ఒక తెలియని ఉత్సాహం శరీరంలో ప్రవహిస్తుంది. రోజుకు 14 గంటలు పనిచేసినా అలుపనిపించదు. ఇక మానసికంగా వస్తే వచ్చే మార్పులు చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంటే భయాలు పోతాయా? కంప్లీట్గా. అకారణంగా వచ్చే భయాలు, ఆందోళనలు అనేవి శాశ్వతంగా మాయమైపోతాయి. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ఏది జరిగితే అది చూసుకుందామనే ఒక అనంతమైన ఆత్మవిశ్వాసం వస్తుంది. సూపర్ కదా ఇది. అవును. ఒక కుంగిపోని స్థిరత్వం వాళ్ల సొంతమవుతుంది. ఆ స్థిరత్వం వల్లే వాళ్ళు మాట్లాడే మాటకు సమాజంలో ఒక బరువు, ఎక్కడ లేని విలువ పెరుగుతాయి. ఫిజికల్, మెంటల్ బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి, కానీ సోర్సెస్లో ఒక పెద్ద మాట వాడారు. ఆ కుండలిని ప్రయాణానికి ఈ చక్రమే ప్రథమ ద్వారం అని. అవును, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అసలు ఈ కుండలిని శక్తి అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా ఈ చక్రానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో కాస్త వివరిస్తారా? ఆధ్యాత్మిక సాధనలో దీని ప్రాముఖ్యత అత్యున్నతమైనది. కుండలిని అనగానే ఏదో బయట నుంచి వచ్చే సూపర్ పవర్ అని చాలామంది అనుకుంటారు, కానీ అది కాదు. ప్రతి మనిషిలోనూ పుట్టుకతోనే ఒక అపారమైన ప్రాణశక్తి నిద్రావస్థలో ఉంటుంది. నిద్రపోతూ ఉంటుంది. అవును. అది వెన్నెముక అడుగున ఒక పాములాగా చుట్టలు చుట్టుకుని పడుకుని ఉంటుందని యోగశాస్త్రం వివరిస్తుంది. ఆ శక్తే కుండలిని. ఓహో, ఆ ఎనర్జీ పేరే కుండలిని అనమాట. కరెక్ట్. అది మేల్కొని వెన్నెముక ద్వారా పైకి ప్రయాణిస్తూ తల పైభాగంలో ఉన్న సహస్రార చక్రం చేరుకున్నప్పుడే మనిషికి సంపూర్ణమైన జ్ఞానం, ముక్తి లభిస్తాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ప్రయాణం మొదలవ్వాలంటే ఈ మూలాధార చక్రం అనే తలుపు ముందు తెరుచుకోవాలి. ఓ, ఇది వింటుంటే నాకు పోలిక అనిపిస్తోంది. అంటే ఈ కుండలిని ప్రయాణాన్ని మనం ఒక నేషనల్ హైవే లాగా అనుకుంటే, ఈ మూలాధార చక్రం అనేది ఆ హైవేకున్న మొట్టమొదటి టోల్ ప్లాజా లాంటిదనమాట. వావ్,
అవును. మనం ఇక టోల్ కట్టి ఆ మొదటి గేట్ దాటకుండా నేరుగా మన గమ్యమైన సహస్రారానికి వెళ్ళిపోతాము అంటే అసలు ఇంపాసిబుల్ అంటారు. అవునండి, చాలా చక్కటి ఉపమానం చెప్పారు. ఆ మొదటి టోల్ ప్లాజా దగ్గర గేట్ తెరుచుకోకుండా ప్రయాణం ముందుకు సాగదు. ఆధ్యాత్మిక సాధనలో చాలా మంది చేసే తప్పు ఇదే. అంటే డైరెక్ట్గా పైన ఫోకస్ చేస్తారా? అవును, బేస్మెంట్ని వదిలేసి డైరెక్ట్గా ధ్యానం చేస్తూ అత్యున్నత స్థితులను చేరుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ మూలాధారాన్ని దాటకుండా ఎవ్వరూ ఏదీ సాధించలేరు. ఈ టోల్ ప్లాజా దాటడం ఎంత ముఖ్యమో మనకు స్పష్టంగా అర్థమైంది. మరి ఈ గేట్ని ఎలా ఓపెన్ చేయాలి? సోర్సెస్లో దీనికోసం 10 ఆచరణాత్మక దశలు అంటే ఒక 10 స్టెప్స్ ఇచ్చారు కదా? అవును, 10 దశలిచ్చారు. ఎటువంటి తొందరపాటు బలవంతం లేకుండా సహజంగా సేఫ్గా ఈ చక్రాన్ని ఎలా జాగృతం చేయాలో ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విభాగం. ఈ ప్రాసెస్లో మెయిన్ రూల్ ఏంటంటే ఎటువంటి ఫోర్స్ అంటే బలవంతం వాడకూడదు. ఇందులో మొదటి కేటగిరీ శారీరక అనుసంధానం, అంటే మన మైండ్ని మన బాడీతో తిరిగి కనెక్ట్ చేయడం. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి? 10వ దశ బాడీ స్కాన్. రోజులో కొంత సమయం శవాసనంలో లేదా యోగ నిద్రలో పడుకుని తల నుండి కాలి వేళ్ల వరకు ప్రతి భాగాన్ని మానసికంగా గమనించడం. ఇలా చేయడం వల్ల మన చేతన శరీరంతో మళ్లీ అనుసంధానమవుతుంది. అంటే ఎక్కడ టెన్షన్ ఉందో మైండ్తో ఫీల్ అవ్వడం అన్నమాట. మరి రెండవ దశ అబ్డామినల్ బ్రీతింగ్ అని ఇచ్చారు. శ్వాస పీల్చడానికి కింద ఉన్న ఈ మూలాధార చక్రానికి డైరెక్ట్ లింక్ ఎలా ఉంటుంది? చెప్తాను. అసలు దీని మెకానిజం ఏంటి? అబ్డామినల్ బ్రీదింగ్ అంటే గాలి పీల్చినప్పుడు పొట్ట ఉబ్బాలి, వదిలినప్పుడు లోపలికి వెళ్ళాలి. మీరు గమనిస్తే చిన్నపిల్లలు సహజంగా ఇలాగే శ్వాసిస్తారు. అవును, వాళ్ళ పొట్ట పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్. కానీ పెద్దయ్యాక స్ట్రెస్ వల్ల మనం ఛాతీతో మాత్రమే శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకుంటాం. ఎప్పుడైతే మనం పొట్టుతో డీప్గా శ్వాసిస్తామో నాభి దగ్గరుండే కండరాలపై ఒత్తిడి పడి అది కింద ఉన్న మూలాధార చక్రాన్ని ఒక రకంగా మసాజ్ చేసినట్లు అవుతుంది. ఓ, ఇంటర్నల్ మసాజ్ లాగా అన్నమాట. అవును, ఆ ప్రాసెస్ వల్ల శక్తి పైకి ఆకర్షించబడుతుంది. ఇది కంప్లీట్ బయోమెకానిక్స్. ఓకే, అది మేక్ సెన్స్. ఇక మూడవ దశ చూస్తే గ్రౌండింగ్ అని ఉంది. అంటే భూమితో బంధం కదా. రోజు పాదరక్షలు అంటే చెప్పులు లేకుండా పచ్చగడ్డి లేదా మట్టి మీద ఒక 5-10 నిమిషాలు నడవమంటున్నారు. అవును, చాలా ఇంపార్టెంట్ ఇది. కానీ ఎందుకు? మట్టి మీద నడిస్తే నా మెదడులో ఉన్న ఆందోళన ఎలా తగ్గిపోతుంది? ఇదెలా పనిచేస్తుంది అసలు? ఇది చాలా సైంటిఫిక్ విషయం అండి. ఆధునిక కాలంలో ఈ సిమెంట్ రోడ్లు, ఇంట్లో టైల్స్, రబ్బరు చెప్పుల వల్ల మనకు భూమితో డైరెక్ట్ కనెక్షన్ కట్ అయిపోయింది. అవును, ఎప్పుడూ కాళ్లకు ఏదో ఒకటి వేసుకునే ఉంటాం. అసలు భూమి అనేది నెగటివ్ అయాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ యొక్క అపారమైన రిజర్వాయర్. మనం రోజంతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడటం వల్ల, ఆఫీస్ స్ట్రెస్ వల్ల శరీరంలో పాజిటివ్ అయాన్స్ అంటే ఫ్రీ రాడికల్స్ని ఎక్కువగా పోగేసుకుంటాం. ఓకే, అదే మన ఆందోళనకు, ఇన్ఫ్లమేషన్కి మెయిన్ కారణం. ఎప్పుడైతే మనం చెప్పులు లేకుండా మట్టి మీద నడుస్తామో భూమిలోంచి ఆ ఎలక్ట్రాన్స్ మన పాదాల ద్వారా బాడీలోకి ప్రవహించి ఆ స్ట్రెస్ని న్యూట్రలైజ్ చేస్తాయి. వావ్, అంటే ఒక రకంగా అర్థింగ్ వైర్లాగా పనిచేస్తుందన్నమాట మన బాడీ. ఎగ్జాక్ట్లీ సేమ్ ఎర్తింగ్ కాన్సెప్ట్. ఈ ఎర్తింగ్ ప్రాసెస్ వల్లే మనకు ఆందోళన తగ్గి మూలాధార చక్రం స్థిరపడుతుంది. ఆ సమయంలో మన పాదాల గుండా నెగటివ్ ఎనర్జీ భూమిలోకి, భూమి పాజిటివ్ శక్తి మనలోకి ప్రవహిస్తున్నట్లు భావించటం అనేది అత్యంత పవర్ఫుల్ టెక్నిక్. వావ్, అంటే ఇది కేవలం ఏదో నమ్మకం కాదు, కంప్లీట్ ఫిజిక్స్ అన్నమాట. ఇక ఆ తర్వాత యోగాసనాలు వస్తాయి కదా. 4వ, 5వ దశలేంటో చూద్దాం. 4వ దశలో యోగాసనాల సాధన ఉంటుంది. ముఖ్యంగా మలాసనం, వృక్షాసనం, తాడాసనం, సేతుబంధాసనం, వీరభద్రాసనం లాంటివి రోజుకు 30 సెకండ్ల నుండి 2 నిమిషాల వరకు చేయాలి. ఇవి గ్రౌండింగ్ ఆసనాలు కదా. అవును, ఇవి ఎనర్జీని కిందకు మళ్లిస్తాయి. ఇక 5వ దశ చాలా ముఖ్యమైనది. అదే మూలబంధ సాధన. ఇందులో గుదద్వార కండరాలను కాంట్రాక్ట్ చేసి పైకి లాగి శ్వాసను బిగబట్టి ఉంచుతారు. ఒక్క నిమిషం, ఇలా కండరాలను లాగి శ్వాసను బిగబట్టడం సేఫేనా? ఇది అసలు ఎందుకు చేయాలి? అవును, జాగ్రత్తగా చేస్తే ఇది చాలా సేఫ్ మరియు ఎఫెక్టివ్. గుదద్వార కండరాలను పైకి లాగినప్పుడు కిందకు వృధాగా పోతున్న ప్రాణశక్తి అక్కడే బ్లాక్ అయ్యి ఒక యూటర్న్ తీసుకుని పైకి ప్రయాణిస్తుంది. హోహో, ఎనర్జీ లీకేజ్ని ఆపుతున్నామన్నమాట. కరెక్ట్. ప్రారంభంలో ఒక 5-10 సెకండ్లు మాత్రమే హోల్డ్ చేసి వదలాలి. ఇలా రోజుకు 20-30 సార్లు ప్రాక్టీస్ చేస్తే చక్రం నేరుగా ఉత్తేజితమవుతుంది. కానీ బలవంతంగా అంటే ఫోర్స్ చేసి ఎక్కువసేపు చేయకూడదు. రైట్, బాడీ లెవెల్లో చేయాల్సింది స్పష్టంగా అర్థమైంది. నెక్స్ట్ మానసిక మరియు ధ్వని సాధనలు కదా. అంటే 6-7 దశలు. 6వ దశ శరీరాన్ని సడలించడం అంటే రిలాక్సేషన్. శరీరాన్ని ఎప్పుడూ ఒత్తిడికి గురి చేయకూడదు. వెన్నెముకను తిన్నగా ఉంచుతూనే బాడీని ఫ్రీగా వదిలేయాలి. ఇక 7వ దశ ధ్వని సాధన. అంటే మంత్రాల్లాంటివా? అవును, మూలాధార చక్రం యొక్క బీజమంత్రం లం. సుఖాసనంలో జ్ఞానముద్రలో కూర్చుని శ్వాస వదులుతూ లం అని 108 సార్లు ఉచ్చరించాలి. ఇక్కడే నాకు చిన్న క్యూరియాసిటీ. ఎందుకు పర్టికులర్గా లం అనే అనాలి? వేరే ఏదైనా ధ్వని చేయొచ్చు కదా. ఈ లం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? దీని వెనుక ఒక అద్భుతమైన సౌండ్ సైన్స్ ఉందండి.
విశ్వంలో ప్రతిదీ ఒక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తుంది కదా. అవును. మూలాధార చక్రం యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఈ లమ్ అనే అక్షరం సృష్టించే ధ్వని తరంగాలతో ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. మనం సాధన చేసేటప్పుడు లమ్ అని దీర్ఘంగా అన్నప్పుడు వెన్నెముక చివర ఆ కంపనాలు అంటే వైబ్రేషన్స్ స్పష్టంగా తెలుస్తాయి. ఓ, రెజనెన్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలో అక్కడ ఎరుపు రంగు కాంతి ఉన్నట్లు ఊహించుకుంటే మన మైండ్ ఫోకస్ కూడా తోడై ఎనర్జీ చాలా త్వరగా యాక్టివేట్ అవుతుంది. క్లియర్. ఇప్పుడు మనం 8వ దశకు వస్తున్నాం. ఈ సోర్స్ మొత్తం చదివాక నాకు ఒక ప్రత్యేకమైన ఆశ్చర్యం కలిగించిన పాయింట్ ఇదే. ఏంటది? ఎందుకంటే 8వ దశ భావోద్వేగ శుద్ధి గురించి చెబుతుంది. ఇందులో భయాన్ని ఎదుర్కోవడం గురించి చెప్పారు. దాంతోపాటే సహజమైన లైంగిక శక్తిని ఎటువంటి నేరభావల అంటే గిల్ట్ ఫీలింగ్ లేకుండా ఒక దైవిక వరంగా అంగీకరించాలి అని సోర్సెస్లో స్పష్టంగా మెన్షన్ చేశారు. అవును, చాలా పవర్ఫుల్ పాయింట్ ఇది. సాధారణంగా మనం ఎక్కడ చూసినా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే శారీరక కోరికలను అణిచివేయాలి, సన్యాసిలా ఉండాలి అని చెప్తుంటారు కదా. కానీ ఇక్కడ దాన్ని సహజ సిద్ధమైన శక్తిగా అంగీకరించమనడం అసలు కంప్లీట్గా డిఫరెంట్ దృక్కోణం కదా. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఈ పాయింట్ చాలా లోతైనది. అసలు లైంగిక శక్తి, సెక్షువల్ ఎనర్జీ అనేది ఒక ప్రాథమికమైన సృష్టి శక్తి. ఈ ప్రపంచంలో ఒక ప్రాణి పుట్టడానికి కారణమైన ఒకే ఒక పవర్ అది. అవును కదా, సృష్టికి మూలం అదే. కానీ సమాజం దాన్ని ఒక పాపంలాగానో మాట్లాడుకోకూడని తప్పులాగానో ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. ఆ గిల్ట్ ఫీలింగ్ వల్ల ఆ శక్తిని తమలో తాము అణిచివేసుకుంటారు మనుషులు. ఆ ఎనర్జీని ఎప్పుడైతే అణిచివేస్తామో అది వికృతంగా మారి కిందికి ప్రవహించి మూలాధార చక్రాన్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. ఓహో, అంటే మనల్ని మనం తప్పుపడుతున్నాం కాబట్టే అక్కడ నెగటివ్ బ్లాక్ ఏర్పడుతుందన్నమాట. ఇది చాలా పెద్ద రివిలేషన్. ఖచ్చితంగా. యోగ శాస్త్రం ఎప్పుడు కూడా ఏ శక్తిని చంపేయమని చెప్పదు, అది ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించమంటుంది. ఆ శక్తిని ఒక పవిత్రమైన విషయంగా యాక్సెప్ట్ చేసి దానిని వ్యర్థం చెయ్యకుండా ఒక ఉన్నతమైన మార్గంలోకి అంటే ఒక పైప్ లైన్ ద్వారా పైకి మళ్లించినప్పుడు అదే శక్తి కుండలిని జాగృతికి అద్భుతమైన ఇంధనంగా ఒక ఫ్యూయల్ లాగా మారుతుంది. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లే చాలామంది మూలాధారం దగ్గరే ఇరుక్కుపోతారు. బ్రిలియంట్ పాయింట్ అండి. అణిచివేయడం కాదు, దాన్ని ఛానలైజ్ చేయాలి అనేది చాలా గొప్ప అవగాహన. ఇక చివరి 2 దశలేంటో చూద్దాం. 9వ దశ కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్. రాత్రి నిద్రపోయే ముందు ప్రకృతికి లేదా ఆ విశ్వానికి ఆ రోజు జరిగిన ఏదైనా 3 మంచి విషయాలపై కృతజ్ఞతలు చెప్పడం. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. సింపుల్గా ఉంటుంది, కానీ కృతజ్ఞతాభావం అనేది మనిషి ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తక్షణమే పెంచే ఒక పవర్ఫుల్ టూల్ అండి. ఇక 10వ దశ నిరంతర అవగాహన అంటే కాన్షియస్నెస్. మనం నడిచినా, తిన్నా, ఏం మాట్లాడినా పూర్తి ఎరుకతో వర్తమానంలో ఉండటం, ప్రెజెంట్ మూమెంట్లో బతకడం అన్నమాట. అవును, ఎందుకంటే మన అవగాహన ఎక్కడ ఉంటుందో మన శక్తి అక్కడికి ఫ్లో అవుతుంది. మైండ్ ఎప్పుడూ పాస్ట్లోనో ఫ్యూచర్లోనో ఉంటే మన బేస్ ఎనర్జీ ఊరికే డ్రైన్ అయిపోతూనే ఉంటుంది. అర్థమైంది. ఈ 10 దశల గుండా ప్రయాణించడం అనేది కేవలం పొద్దున్నే ఒక అరగంట చేసే ఎక్సర్సైజ్లా లేదు, ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ని మార్చుకునే ప్రాసెస్లా అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, ఇదొక జీవన విధానం. మరి సాధన సరైన ట్రాక్లో వెళ్తోందని, చక్రం ఓపెన్ అవుతోందని తెలుసుకోవడానికి శరీరం కానీ మనసు కానీ ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? అంటే మనకు రిజల్ట్స్ ఎలా తెలుస్తాయి? మన సాధన ఫలిస్తోందని చెప్పడానికి కొన్ని స్పష్టమైన సిగ్నల్స్ వస్తాయండి. శారీరకంగా చూస్తే కాళ్లలో లేదా వెన్నెముక చివర చీమలు పాకినట్లు ఒక టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒక విధమైన వెచ్చదనం ఫీల్ అవుతారు. ఓకే, ఎనర్జీ మూవ్ అవుతోంది అనడానికి అది గుర్తనమాట. అవును. ఇక మానసిక స్థితి పరంగా చూస్తే జీవితంలో ఎంతటి కష్టాలు ఎదురైనా సరే లోపల ఏ మూలనా భయం అనేది ఉండదు. ఎప్పటికీ వెనక్కి తగ్గని అఖండమైన ఆత్మవిశ్వాసం సొంతమవుతుంది. చుట్టూ ఎంత పెద్ద తుఫాను లాంటి కష్టాలు వచ్చినా సాధకులు మాత్రం విచలనం చెందని మానసిక స్థిరత్వంతో ఉంటారు. నిరంతరం లోపలి నుండి ఒక తెలియని ఆనందం ప్రవహిస్తూ ఉంటుంది. ధ్యానంలో ఆ ఎరుపు రంగు కాంతి కూడా వాళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా బాగుంది ప్రాసెస్. అయితే ముగింపుగా ఇక్కడొక విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇదంతా చక్రాన్ని మనం ఏదో బలవంతంగా లాగి తెరవట్లేదు. ఆ శక్తి న్యాచురల్గా ప్రవహించే మార్గంలో ఉన్న అడ్డంకులను, వ్యర్థాలను శుభ్రం చేస్తున్నాం అంతే. అంటే ఒక నదికి అడ్డుపడిన చెత్తను తీసేస్తున్నట్లు. కరెక్ట్. అడ్డంకులు తొలగితే శక్తి దానంతట అదే పైకి ప్రవహిస్తుంది. ఇదొక పరుగు పందెం కాదు, అత్యంత పవిత్రమైన సహజమైన జీవన ప్రయాణం. చాలా అద్భుతంగా వివరించారు. ఈ మొత్తం డీప్ డైవ్ సారాంశాన్ని ఒక్క మాటలో క్రోడీకరిస్తే, పునాది బలంగా ఉంటేనే జీవితం అనే గగనచుంబి భవనం స్థిరంగా నిలబడుతుంది కదా. మూలాధార చక్రం సమతుల్యత అనేది ఏదో ఒక పూట చేసే పని కాదు. శ్వాస మీద ధ్యాస ఉంచడం నుండి భూమితో కనెక్ట్ అవ్వడం వరకు ప్రతిదీ మన దైనందిన జీవన శైలిలో భాగం కావాలి. 100% అండి. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు సోర్సెస్లో ప్రస్తావించిన ఒక అంశాన్ని ఆధారం చేసుకుని ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. ఇందాక మనం మాట్లాడుకున్నాం, సిమెంట్ నేలలు మరియు ఎప్పుడూ బూట్లు ధరించడం ద్వారా భూమితో మనకున్న ఎలక్ట్రానిక్ మరియు స్పిరిచువల్ కనెక్షన్ కట్ అయిపోయిందని. అవును.
ఇదంతా కేవలం టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల జరిగిన ఒక క్యాజువల్ పరిణామం అనుకుంటున్నామా? లేక ఇక్కడ ఇంకొక యాంగిల్ ఉందా? అంటే ఏమంటారు? ప్రకృతికి దూరంగా మనం సృష్టించుకున్న ఈ ఆధునిక సౌకర్యాలు, ఈ మోడర్న్ కంఫర్ట్స్ నిజానికి మనల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా మరింత బలహీనులను చేయడానికి ఏర్పడిన ఒక ఉద్దేశపూర్వకమైన అడ్డంకేమో కదా. మన శక్తికి అసలైన మూలాలను వెతుక్కుంటూ గడ్డి మీద, మట్టి మీద మళ్లీ చెప్పులు లేకుండా నడవాల్సిన సమయం బహుశా ఆసన్నమైందేమో. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఈ థాట్తో ఈనాటి డీప్ డైవ్ని ముగిద్దాం.